హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే వాట్సాప్ మనకు ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. అదేంటంటే ఈ డెస్క్టాప్ వర్షన్ అనే ఫీచర్ని తీసుకొచ్చింది అన్నమాట. అది తొందరలో లాంచ్ అవుతుంది మొబైల్లో కూడా. ఇప్పుడు విషయానికి వస్తే పాపులర్ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ రోజుకు కొత్త ఫీచర్ను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటుంది అన్నమాట. తద్వారా తన యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకోవడం కోసం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వెబ్స్ యూజర్ల కోసము ఓ సరికొత్త ఫీచర్ను అందించింది. త్వరలోనే వాట్సాప్ డెస్క్టాప్ మనకు వస్తుంది. ఆ ఫీచర్ ఏంటి అనేది మనం చూద్దాము. అది దేనికి సపోర్ట్ చేస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, గెట్ ఇన్ టు వీడియో. ఈ కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే గ్లోబల్ వాయిస్ మెసేజ్ ప్లేయర్ ఫీచర్ను పరిచయం చేస్తున్నట్లు తెలుస్తుంది అన్నమాట. తొలుత వాట్సాప్ వెబ్ బీటా వర్షన్ యూజర్లకు దీన్ని తీసుకురానుంది. ఆ తర్వాత యూజర్లందరికీ పరిచయం చేస్తుందన్నమాట. ఈ ఫీచర్ కొన్ని వారాల క్రితమే iOS యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇది మీరు మీ పీసీ లేదా ల్యాప్టాప్లో ఇప్పటికే కొత్త బీటా వర్షన్ ఇన్స్టాల్ చేసి ఉంటే ఈ కొత్త ఫీచర్ను ఆస్వాదించవచ్చు. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారము గ్లోబల్ వాయిస్ నోట్ ప్లేయర్ ఫీచర్ కోసం వాట్సాప్ వెబ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలి, యాప్స్ ఎలా డిలీట్ చేయాలి, స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ సమస్య దాన్ని ఎలా క్లియర్ చేయాలి, ఈ లేటెస్ట్ ఫీచర్ ద్వారా వాయిస్ నోట్ను బ్యాక్గ్రౌండ్లో వినవచ్చు. వేరే చాట్ విండోలోకి యూజర్ మారినా సరే వాయిస్ నోట్ ప్లే అయ్యేలా ఈ ఫీచర్ను రూపొందించనుంది. గ్లోబల్ వాయిస్ నోట్ ప్లేయర్ ఫీచర్తో మీరు చాట్ లిస్ట్ దిగువన కొత్త ఆడియో ప్లేయర్ని కూడా పొందవచ్చు. ప్లేయర్ ఎడమవైపు మీ ప్రొఫైల్ పిక్చర్ కూడా కనిపిస్తుంది. తద్వారా వాయిస్ నోట్ పంపిన వారికి సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ని పరీక్షించడానికి మీరు వాట్సాప్ వెబ్ బీటా వర్షన్ 2.2204.41 లేదా 2.2204.5కు అప్గ్రేడ్ అయ్యి ఉండాలి. వాట్సాప్ ఇప్పటికే ఈ ఫీచర్ను టెస్ట్ చేయడం ప్రారంభించింది. టెస్టింగ్లో ఏవైనా బగ్స్ గుర్తిస్తే వాటిని పరిష్కరించిన తర్వాత రాబోయే నెలల్లో ఫీచర్ను విడుదల చేయనుంది. వాట్సాప్ వెబ్ను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వెబ్ ద్వారా మీ పీసీలో ఫైల్స్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫోటోలను ఇతరులతో పంచుకోవచ్చు, వాయిస్ నోట్స్ని కూడా వినవచ్చు. వాట్సాప్ వెబ్ను ఉపయోగించడానికి మీరు లింక్ చేసిన మొబైల్లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. కానీ స్మార్ట్ ఫోన్తో లింకప్ లేకుండానే వాట్సాప్ వెబ్ను ఉపయోగించేలా త్వరలోనే కొత్త అప్డేట్ రానుంది. ఇదే క్రమంలో వాయిస్ కాల్స్ చేసే సామర్థ్యాన్ని కూడా తీసుకురావాలని వాట్సాప్ యోచిస్తుంది. ఈ అన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తే వాట్సాప్ వెబ్ యూజర్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వాట్సాప్లో కొత్త అప్డేటు బాగుంది. మనకు ఆడియో కూడా ఇస్తుందంట బ్యాక్గ్రౌండ్ ప్లే అయ్యేదానికి. చూద్దాం ఎంత మాత్రము అది సక్సెస్ అవుతుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.